హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ గాయ్స్. బాగున్నా నేనైతే. మా బాబు కూడా బాగున్నాడు ప్రస్తుతానికి. రికవరీ అయిపోయాడు, బాగా అల్లరి కూడా స్టార్ట్ చేసేసాడు. ఇంకా నేను ఈరోజు మీతో ఒక చిన్న డిష్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హెల్దీ రెసిపీ అనమాట, మా మిల్లెట్ దోశ. అంటే నేను కూడా మల్టిపుల్ వీడియోస్ చూసి నేను ట్రై చేశాను అనమాట. అంటే ఇది అన్నీ చూసాక నాకు తగ్గట్టు మా బాబుకి ఏదైతే ఓకే అన్నట్టు నేను ట్రై చేశాను. ఇందులో నేను 2.5 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇక్కడ 1 కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను. అంటే మిల్లెట్స్ మీ ఆప్షన్ అనమాట, ఏదైనా ఫైన్. నేనైతే ఇక్కడ కొర్రలు తీసుకున్నానండి. 1 కప్ తీసుకున్నాను ఈక్వల్ పోర్షన్. అండ్ 1 కప్ వచ్చేసి జొన్నలు తీసుకున్నాను. 1.5 కప్ ఏమో బియ్యం తీసుకున్నాను. బియ్యము మీ ఇష్టం అండి, సన్న బియ్యం అయినా తీసుకోండి, ఇడ్లీ బియ్యం అయినా తీసుకోండి, దొడ్డు బియ్యం అయినా ఏదైనా ఫైన్. నేను ఇక్కడ దొడ్డు బియ్యం తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకున్నాను అనమాట. మళ్ళీ సేమ్ అదే 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అది దొడ్డు అటుకులు తీసుకోవాలి, సన్న అటుకులు తీసుకోవద్దు. సన్న అటుకులు తీసుకుంటే బాగుండదు. పోహ అటుకులు అని ఉంటాయి కదా, కొంచెం లావుగా ఉంటాయి. దొడ్డు అటుకులు తీసుకుంటే బాగుంటుంది. ఒక దొడ్డు అటుకులు 1 కప్పు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. అన్నీ మంచిగా కలిపేసి మంచిగా వాష్ చేసేసుకోండి. ఒక 1-2 టైమ్స్ చేసుకున్నాక మంచిగా కలిపి వాటర్ వేసేసి మంచిగా మూత పెట్టి నాననివ్వండి. మనం రెగ్యులర్ దోశపిండి నానబెట్టుకుంటాం కదా, అలా నానబెట్టుకుంటే సరిపోతుందండి. కాకపోతే మరీ 2 hours 3 hours నానబెట్టుకుంటే అయితే అసలు బాగుండదు. ఎందుకంటే మనం జొన్నలు మిల్లెట్స్ అవన్నీ వేసాం కదా, కొంచెం నానితేనే బాగుంటుంది. ఒక మినిమం అట్లీస్ట్ 5 hours అలా పెట్టుకోండి, అయితేనే బాగుంటుంది టేస్ట్. దాని తర్వాతకి అవి నానబెట్టి వచ్చేసిన తర్వాతకి ఇంకా నేను బట్టలు ఉంటే అవి నేను మడత చేసేసి నేను ఇంకా నా పని నేను చేసుకుంటున్నానండి. వర్షాకాలం అన్నట్టే, కానీ వర్షాకాలం జూన్ ఆల్రెడీ మిడ్లోకి వచ్చేసాం మనం. కానీ అసలు వర్షాలు పడినట్టే ఉంటున్నాయి. కానీ మాకైతే మేము ఉన్న సైడ్ చాలా ఉక్కపోతుంటుంది, బాగా వేడి ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడే వర్షం పడుతుంటే అప్పుడే చల్లగా అనిపిస్తుంది. అసలు ఈ క్లైమేట్ అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసి ఇంకా కంప్లీట్గా సమ్మర్ వెళ్ళిపోలేదేమో అనిపిస్తుంది. ఐ థింక్ మేబీ ఇట్ టేక్స్ టైం. మేబీ జూన్ ఎండ్ వరకు ఇంకా కంప్లీట్గా సమ్మర్ పోతుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా స్కూల్కి అందరూ వెళ్తున్నారు అనుకుంటా పిల్లలు, ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. కొత్త బ్యాగ్స్, కొత్త బుక్స్, దానికి ఇంకా అట్టలు వేయడము అదంతా కొంచెం బాగుంటుంది కదా. 90s కిడ్స్కి అయితే ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం వేరే ఉంటుంది. ఎందుకంటే ఏంటి అంటే ఇయర్కి కావాల్సిందంతా అప్పుడే, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడే ఇప్పించేవాళ్ళు అనమాట. పెన్సిల్స్ కానీ, పెన్సిల్ బాక్స్ కానీ, ఇంకా ఏమైనా బ్యాగ్స్, బుక్స్ ఏదైనా సరే ఒక ఎక్స్ట్రా బుక్ కానీ, ఒక్కొక్క ఎక్స్ట్రా బుక్కి నాకు తెలిసి అప్పటి పేరెంట్స్ అందరూ ఇప్పించారు. పెన్సిల్స్ ఒకవేళ అయిపోతే ఇప్పిస్తుండే. పెన్స్ అయితే నాకు తెలిసి వెరీ లిమిటెడ్ ఎడిషన్ అనమాట అప్పట్లో. అది ఆ డేస్ అంతా డిఫరెంట్ అనమాట. చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి. ఆ జనరేషన్ కిడ్స్కి ఈ జనరేషన్ కిడ్స్కి చాలా ఫరక్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ఏంటి అంటే ఒక పెన్సిల్ అయిపోతుంది, అమ్మ నాన్న నాకు ఇంకో పెన్సిల్ కావాలి, నాకు కావాలని. అప్పుడు ఏంటి అంటే ఇంకో పెన్సిల్ కావాలని అడగడానికి కూడా సగం మందికి ధైర్యం లేదు 90s కిడ్స్కి నాకు తెలిసి. నేనైతే హెల్దీగా ఇద్దాము, ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నాను, బట్ అది కుదరట్లేదు. సంహౌ వీఆర్ స్టక్ ఇన్ రొటీన్ అనిపిస్తుంది అనమాట. లైక్ ఏదైనా టిఫిన్ అంటే ఆటోమేటిక్గా వెళ్ళి దోశకి నానబెట్టడము, వాడికి నానబెట్టడం అలా అయిపోతుంది అనమాట. అంటే హెల్దీ వర్షన్ ఏదైనా తీసాము, ఏదైనా చేసాము అన్నా కానీ అవ్వట్లేదు. అసలు డైలీ రొటీన్లో అలా చేంజెస్ చేద్దామన్నా కానీ కొద్దిగా నాకు అంత ధైర్యం సరిపోవట్లేదు. అంటే సెట్ అవ్వదా అది ఒకటి ఉంది నాకు. బట్ సంహౌ ఒక 1 week లేదా 10 days లేదా అంటే ఇంకా వర్కౌట్ అయితే ఇంకా 1 month అలా నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ హెల్దీ వర్షన్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నా డైలీ రొటీన్లో. ఒకవేళ మీకు ఏమైనా ఐడియాస్ కానీ ఇంకేదైనా హెల్దీ వర్షన్స్, హెల్దీ రెసిపీస్ ఇంకేమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఆ రోజు పిండి బాగా పులిసింది, అంటే మంచిగా వేడి ఎక్కువ ఉంది కదా, మంచిగా పులిసింది, మంచి టేస్ట్ ఉంది. అంటే మీకు ఎవరికైనా ఇలా హెల్దీగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఒక సజెషన్ అండి. మనకి
రెగ్యులర్ దోశ ఇష్టం ఉంటుంది కదా, హెల్దీ కొంచెం ఎక్కువ తినాలంటే కొంతమంది తినరు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు సేమ్ కొంచెం దోశ తిన్నట్టే ఉంటుంది. కొంచెం మిల్లెట్ టేస్ట్ తెలుస్తుంది కానీ మరీ అంత ఎక్కువ అయితే తెలీదు. బట్ ఓకే, యూ కెన్ గివ్ ఎ ట్రై ఫర్ దిస్ దోశ అనమాట. మంచి చట్నీ మాత్రం కొంచెం కారంగా చేసుకోండి, సో దట్ యూ విల్ ఎంజాయ్ అనమాట. నేను ఇంకా పిండి ఇంకా కొంచెం ఉప్పు వాటర్ వేసి ప్రిపేర్ చేసి పెట్టుకొని, ఇంకా నేను ఫస్ట్ ఒక చాయ్ తాగుదామని చెప్పి పొద్దున చాయ్ తాగుతున్నాను పెట్టుకొని, ఇంకా చాయ్ తాగి స్టార్ట్ చేసిన దోశ పండుగ అనమాట. మా ఇంట్లో ఆ రోజు మిల్లెట్ దోశ పండుగ. ఇంకా నేను మా బాబు అయితే తిన్నాడు. కొంచెం క్రంచీ దోశ ఉంటుంది కదా, క్రిస్పీగా అలా ఉంటే తినేవాడు, కొంచెం మెత్తగా ఉంటే తింటాడు వాడు. నాకేమో క్రంచీ క్రిస్పీగా నాకు ఇష్టం, వాడికేమో మెత్తగా ఇష్టం. ఇంకా యాజ్ యూజువల్గా ఏముంది, వాడికి ఇష్టం ఉంది, వాడికి నచ్చిన టైప్లోనే వేస్తాం అనమాట. ఇది ఒక మంచి హెల్దీ వర్షన్. మనకి ఒకవేళ దోశనే కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, టమాటో చట్నీకి కానీ మింట్ చట్నీ చూడకపోతే వెళ్ళి షార్ట్ వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది. అయితే నా వీడియోస్ అన్నీ డిలే అవుతున్నాయి, షార్ట్స్ కానీ ఇవి కానీ. యాక్చువల్గా ఎందుకు డిలే అవుతున్నాయి ఏంటి అనేది నేను కమింగ్ వ్లాగ్స్లో నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అవుతున్నాయి అని చెప్పి. అండ్ మా బాబు మాత్రం ఎంతమంది చాయ్ని ఇప్పుడు 2 cups వేసామనుకోండి పాలు, అది 1 cup దాకా మసాలా పెడతారు. నాకైతే అది అలవాటు. 1 cup వేసాను అనుకోండి, అది ఖచ్చితంగా 1/2 cup అవ్వాల్సిందే. మసాలా పెడతా బాగా, ఎందుకో నాకు తెలియదు కానీ అట్లా మసాలా పెడితేనే నాకు ఒక అది సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఇట్లా క్రాస్ అవుతుంది. ఓకే ఫైన్, ఇప్పుడు మనం ఆఫ్ చేయొచ్చు అనేది అప్పుడే ఆఫ్ చేస్తాను. మీకు అలా ఎంతమందికి అలవాటు ఉంది అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు 2 cups ఆఫ్ మిల్క్ వేసారనుకోండి, కొద్దిగా ఒక 1-2 minutes మసాలా వేస్తారు, మంచిగా మసలి కొంచెం స్మెల్ రాగానే ఓకే ఫైన్ చాయ్ అయిపోయిందని చెప్పి బంద్ చేస్తారు. బట్ నాకు మాత్రం అలా కాదు, అది సాటిస్ఫాక్షన్ లెవెల్ అనిపించుకోదు ఎందుకో. కొంచెం మంచిగా మసలి అదొక 1/2 cup, ఇంకా సరే నేను చచ్చిపోతున్నా, ఆ గిన్నె మాడిపోతుంది అని చెప్పి ఆ చాయ్ మొత్తుకోండి అనమాట ఆ గిన్నెలో. అప్పుడు ఓకే ఫైన్ సరే తీసేస్తానని చెప్పి ఆఫ్ చేస్తాను. ఆ టైప్ అనమాట మనము. సో అలా కొంచెం చాయ్ అనేది పిచ్చి. చాయ్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్, నాకైతే ఒక ఎమోషన్ అనమాట. ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్, ఒక క్లైమేట్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక తలకాయన వచ్చినప్పుడు సరే ఒకటి చాయ్ అనేది ఉంది అని పెట్టుకొని తాగడం అని చెప్పి పెట్టుకొని తాగడం అనేది ఒక ఆర్ట్ అనమాట. యాక్చువల్గా అదొక ఆర్టిస్ట్లే చేయగలుగుతారు ఆ ఆర్ట్ని మాత్రం, ఎస్పెషల్లీ చాయ్ లవర్స్ అనమాట. అది చాయ్ స్టోరీ నాది. అయితే నేను ఫస్ట్ నాన్ స్టిక్కే వాడేదాన్ని, దాని తర్వాతకి నేను దీన్ని ఏమంటారు ఐరన్వి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను ఇండియాకి వచ్చాక కూడా ఫస్ట్ స్టీల్ సామాను అవన్నీ తీసుకున్నప్పుడు నా దగ్గర కుక్కర్స్ కానీ గిన్నెలు కానీ అన్నీ ట్రైప్లైయే ఉంటాయి అన్నమాట. ట్రైప్లైవే నేను తీసుకున్నాను. ఐ డోంట్ నో వై, అంటే వాళ్ళు సజెస్ట్ చేశారు దీనికన్నా ఇది బెస్ట్ మేడం అని చెప్పి. నాకు అది ఇంకా కొత్త అనమాట, 2 years బ్యాక్ కదా. సో కానీ అన్ని ట్రైప్లైయే తీసుకున్నాను. ఇది కడాయిస్ మాత్రము నేను ఐరన్ తీసుకున్నాను. అక్కడ కూడా నాకు ఇది దోశ పెంక ఐరన్ ఉందన్నమాట నాకు ప్యారిస్లో కూడా. ఇక్కడ వచ్చినాక కూడా నాకు అది నచ్చి అదే తీసుకున్నాను. ఈ సీజనింగ్ మీకు ఎవరికైనా కావాలి, నేను ఎన్నిసార్లు కొన్నా కానీ నేను ఎన్నిసార్లు యూజ్ చేసినా కానీ ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ మాకు సీజనింగ్ రావట్లేదు అంటే, ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అది సీజనింగ్ నేను మీకు చూపిస్తాను. మన డైలీ రొటీన్ సీజనింగే, ప్రతిసారి చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఒకసారి చేసుకున్నా కానీ సరిపోతుంది. బట్ దాన్ని మనం క్లీన్గా చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ మనం యూజ్ చేశాక మనం లేడీస్ని కడగకుండా వదలలేము. ఏదైనా సరే, అది ఏ పెంక్ అయినా సరే, బికాజ్ మళ్ళీ మనం వన్స్ యూజ్ చేశాక మళ్ళీ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీకు ఫ్రీగా యూజ్ చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా సీజనింగ్ ఫస్ట్ చేసుకొని మళ్ళీ ఒకవేళ మీరు ఆ పెంకని వాష్ చేసుకున్నాక కూడా దాని తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేసేటప్పుడు సీజనింగ్ జస్ట్ 1-2 minutes అనమాట సీజనింగ్ చేసేసుకొని మళ్ళీ మీరు డైలీ రొటీన్ లాగా వేసేసుకోవచ్చు. అండ్ అది మీకు కావాలనుకుంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను సీజనింగ్ అనేది చూపిస్తాను నా ఐరన్ తవాది. అండ్ నేను ఇంకొక బ్రాండ్ది కడాయి తీసుకున్నాను, బట్ దట్ వాజ్ వెరీ వరస్ట్ అనమాట. నేను
బ్రాండ్ నేమ్ నేను మర్చిపోయాను. అస్సలు ఐ వోంట్ సజెస్ట్. ఎన్నిసార్లు ఎన్ని టైప్స్ ఆఫ్ సీజనింగ్స్ చేసినా కానీ అది అసలు వేస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే రస్ట్ వచ్చేస్తుంది. రస్ట్ వస్తుంది కామనే ఐరన్ వాటికి, బట్ వన్స్ సీజనింగ్ చేసి వన్స్ యూజ్ చేశాక రస్ట్ అనేది రాదనమాట. అంటే మనము ఎన్ని విధాలుగా చేసినా కానీ నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ఆ బ్రాండ్ నేమ్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా సీజనింగ్స్ చేశాను, బట్ నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. అది ఇంకా నాకు చాలా కాస్ట్లీ పడింది. అది నాకైతే ఎందుకో అది నాకైతే వర్స్ట్ అనిపించింది. బికాస్ నాకు ఒక కడాయికి ఆల్మోస్ట్ 3000 అలా పడింది అనుకుంటా. అది కూడా కొంచెం చిన్న సైజ్ అనమాట. చిన్న సైజ్ అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం కూడా కాదు, మీడియంని కొద్దిగా చిన్నగా అనుకోండి. ఆ టైప్ ఆఫ్ సైజ్ ఉంటుంది. ఇఫ్ నేను పాసిబుల్ ఉంటే నెక్స్ట్ వీడియోలో లేదంటే ఒక షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. యూ కెన్ గైస్ చెక్అవుట్ అనమాట. ఆ బ్రాండ్ అంటే నాకు వర్కౌట్ అవ్వలేదు, మేము మీకు అందరికీ వర్కౌట్ అవ్వచ్చు, చెప్పలేము కదా. నాకైతే అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నేను మా బాబుని అలా బయటికి తీసుకొని వెళ్ళేసి తిప్పుకొని ఆపించుకొని వచ్చానమాట. కొంచెం నాకు షాపింగ్ వర్క్ కూడా చేసుకున్నాను ఆ రోజు. ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి కొద్దిగా రెగ్యులర్గానే వీడియోస్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.